మీ పేరమ్మా? నా పేరు మేరీ. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? మేము ఇక్కడే ఈ పనులే చేసుకుంటాం, ఎక్కడి నుంచి రాము, ఇక్కడ ఎదురు ఇల్లు. ఎంత వస్తాయమ్మా రోజుకి సుమారుగా మీకు? ఏమొస్తాయి 150 రూపాయలు వస్తాయి. 150 రూపాయలు వస్తాయి. మరి ఏం తెచ్చుకొని తినాలా మేము? 150 రూపాయలు వస్తాయి. అలా అంటారేంటమ్మా? చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 14-15 నెలల దాకా అవుతుంది, నేను వచ్చిన తర్వాత అన్ని మంచి పనులే చేస్తున్నారంట కదా. ఏమిచ్చాడు? మాకు ఎంతవరకు స్టోర్ బియ్యం రాలే. మరి అది ఆ లెక్కన అడిగితే మాకు 15వ తారీఖు దాకా ఇచ్చేవాళ్ళు ఎల్లమ్మట వచ్చి, అది కూడా లేకుండా స్టోర్లో పోతే ఆ స్టోర్ పోయి ఈ స్టోర్ పోయి తిప్పుతున్నారు. మాకు బియ్యం వేయట్లేదు, ఎక్కడ లేవు అక్కడ లేవు అని మాట్లాడుతున్నారు. పోతే అంటే ఇంతకుముందు మనకి బియ్యపు వాహనాలు వచ్చాయి కదమ్మా, వాహనాలు వచ్చి ఇంటి ముందు చక్కగా ఇచ్చేవాళ్ళు ఏ టైంలో అయినా కూడా. ఇప్పుడు స్టోర్లకు తిరుగుతుంటే ఆ స్టోర్ బా ఈ స్టోర్ బా అని అంటున్నారు కానీ బియ్యం ఇవ్వట్లేదు. మరి అప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు మంచిగా ఉందంటారా? ఇప్పుడు బాగలేదు, మాకు అప్పుడే మంచిగా ఉంది. మరి ఈయన చెప్పినట్టు ఒక్కొక్కటిగా అమల్లోకి తీసుకుని వస్తున్నారు కదా. ఏమి లేదు అసలు, ఏమింది? అమ్మఒడి అన్నారు, అమ్మఒడి 13,000 వేసారు, 2,000 వాళ్ళు దొబ్బుతున్నారు. పిల్లలకి ఏం ఉపయోగపడింది? అంటే ఎంతమంది ఉంటే అంతమందికి వేసాం, జగన్ ఒక్కరికి వేసారని చెప్తున్నారు కదా. చెప్పా ఎట్లదన్నా చెప్పా. ఉచిత బస్సు అమల్లోకి తీసుకొని వచ్చారు, మీకు మహిళలకు ఉపయోగం. ఉచితం బస్సు దేనికి ఏం ఉపయోగపడుతుంది? మాకు ఉచితం బస్సు దేనికి ఉపయోగపడతల్లా? మాకు ఇక్కడ రేట్లు పెంచి ఉచితం బస్సు అయితే మేమేం చేసుకోవాలా? కాదమ్మా, ఇప్పుడు మీరు బస్సు ఎక్కాలంటే ఇంత ముందులాగా టికెట్ కొనుక్కునే పని లేదు, ఉచితంగా ఎక్కించుకుంటున్నారు. కావాలన్నా డబ్బులు ఆ రోజు ఏదో పని చేసుకొని పోతారండి పోయేవాళ్ళు. ఇప్పుడు మాకు తినడానికి లేదు కదా, మాకు తినే వాటిలో రేట్లు పెరిగినాయి కదా. ఎక్కడ పెరిగాయమ్మా? జగన్ గారు ఉన్నప్పుడు పెరిగిన రేట్లే కరెంటు బిల్లులు అంటున్నారు. జగన్ గారు ఉన్నప్పుడు అంత ముందు ఉన్నప్పుడు నూనె ప్యాకెట్ 100 రూపాయలు, ఇప్పుడు 200 రూపాయలు నూనె ప్యాకెట్. కరెంటు బిల్లుల సంగతి ఏంటంటారు? ఇంకా కరెంటు బిల్లు మరి ఎంత పొడుగు ఎంత రేటు పెంచారు ఇప్పుడు ఈ నెట్లు? ఏందమ్మా మాకు అప్పుడే మేలు ఉంది, మాకు అప్పుడే ఈ ఉచిత బస్ మాకు ఇంటి ముందు బియ్యం వచ్చినాయి, మాకు నూనె ప్యాకెట్లు తగ్గినాయి. నూనె ప్యాకెట్ వాడు పెంచిన రేట్ నూనె ప్యాకెట్ రేటే పెంచలేస్తున్నాడు, బస్ ఛార్జ్ కూడా ఏం పెంచాలి. నీకు ఈ మేలు జరిగిందేమోనమ్మా, నువ్వు చెప్పు అయితే చెప్పిద్ది అంటే. మాకైతే మేలు జరగలేదండి, మాకు జరగల. మహిళలకు కూడా రక్షణ లేదంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం. నిన్న 9 సంవత్సరాలమ్మా, 10 సంవత్సరాల పిల్ల నిన్న 10 సంవత్సరాల పిల్ల ఎంటర్ చదివే పిల్లను చంపేశారంట. మరి ఎక్కడమ్మా? ఏ ఊరుమా? హైదరాబాద్. మహిళల మీద రక్షణ అనేది లేకుండా పోయింది, ఇప్పుడు లేకుండా పోయింది. అది మరి మేము ప్రశ్నించడానికి పార్టీ పెట్టామని చెప్పాడు కదా పవన్ కళ్యాణ్. ఏది మరి భద్రత ఏది? ఆడవాళ్ళకి భద్రత ఏది చెప్పాడు? ఆ మాట మీద నిలబడాలిగా, భద్రత ఏది? సనాతని ధర్మం అంటున్నాడు కదా. మరే చేయమాను, చేస్తే మేము ఇంకా ఉపయోగపడతాంగా, మాకు కావాలి కదా ఇది. అది మేము దానికోసం పోరాడుతాం. చెప్పినట్టు ఏమి అట్లా. అది పవన్ కళ్యాణ్ కూడా ఎలక్షన్ ముందుకు పెట్టిన మాటలు కూడా, పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందుకు చెప్పిన మాటలు ఏమి నిలబెట్టలా అసలు. మరి వీళ్ళు వచ్చిన తర్వాత గ్యాసులు వస్తున్నాయి ఉచితంగా అంటున్నారు కదా. ఉచితంగా అన్నారు, మేము ముందు డబ్బులు కట్టి మేము వేయించుకుంటే తర్వాత 2 రోజుల తర్వాత వేసారు. అది ఒక టిప్పు, రెండో టిప్పు లేదు మళ్ళీ. అది మరి చెప్పినట్టుకి అమ్మఒడి, అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్లు, గ్యాసులు, ఉచిత బస్సు అంటున్నారు కదా. మా ఊళ్ళో 5 అయిపోయినాయి చెబుతున్నారు. 5 అయిపోయినాయా? మరి అయితే ఈ అమ్మఒడి అందిన వాళ్ళకి పిల్లలకు అందిని, మా పిల్లలు లేరు, మా చిన్న పిల్లలు, మాకు లేదు. అది అందిన వాళ్ళకి అందిని కొద్దిగా తీసుకున్నారు. పడినోళ్ళు సంతోషపడుతున్నారు, పడనోళ్ళు ఏడుతున్నారు. అది చాలా వరకు పడట్లేదా? అదే మరి పడిన వాళ్ళేమో సంతోషపడుతున్నారు, పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి. పడనోళ్ళేమో ఏడుతున్నారు, మాకు పడలేదని. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కటి పేదవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంది? మరి చాలా వరకు పడుతున్నాయి, పడట్లేదు. అది ప్రభుత్వం అయితే అలా ఉంది, మీకైతే అంత మంచిగా అనిపించట్లా మాకు.